లవ్వే మా బ్లెస్సింగ్స్. ఇట్స్ ఆక్సిజన్. భరద్వాజ గారు, సార్ చెప్పండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కు అనే పదవి ఏమన్నా ఉందా ఇక్కడ? ఇక్కడ పదవులు ఉండవు. ఇది పదవి కూడా కాదు. అది అంటే ఎవరికి వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు వాళ్ళు. ఒక ఆయన పెద్ద దిక్కు అయ్యాడు, ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల చాలామంది అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు కాబట్టి ఇంకెవరు లేరు. మళ్ళీ పెద్ద దిక్కు రావటం అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే, ఇంకొకడు రాడు, ఎప్పుడు లేడు కూడా. మనం ఎంతవరకు సినిమా కన్స్ట్రైన్ అవుదాం ప్లీజ్. మళ్ళీ ఇవన్నీ మాట్లాడాలంటే వేరే ప్రెస్ మీట్ పెట్టుకుందాం, మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. భరద్వాజ్ గారు, ఎర్ర చొక్క అక్కడి నుంచి మైక్ పెడుతున్నాడు. నువ్వు మాట్లాడితే మాట్లాడలేదు, మైక్ ఇచ్చేవారు. నాకు టెన్షన్ వస్తుంది. అడుగుతావో అడగవు అని. భరద్వాజ్ గారు వచ్చాడు, పెద్ద ఆయన వచ్చాడు. చెప్పమ్మా. మీరు అంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ చలనచిత్ర అది వస్తున్నారు కదా, చరిత్ర చిత్రతోటి. ఈలోపు చాలా కథలు విని ఉంటారు కదా. అంటే మీ మైండ్ సెట్ ఎట్లా ఉండింది కథలు విన్నప్పుడు? వాళ్ళు కథలు చెప్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే ఇన్ని ఆల్మోస్ట్ 12 years 13 years అంతకుముందు కూడా చాలా గ్యాప్ వచ్చింది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండింది స్టోరీస్ చెప్తా ఉన్నప్పుడు? మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? అంటే ఈ స్టోరీలతో మనం చేయగలమా, అప్పుడులాగా వెళ్ళగలమా, ఎట్లా ఉండిందండి? లేదు, అట్లాగే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అంతకుముందు నిజం చెప్పాలంటే నాకు ప్రతిఘటన పోనీ ప్రతిఘటన తర్వాత నేను ఇక సినిమాలకు పనికిరానేమో, లేకపోతే నేను అవుట్డేటెడ్ అయిపోయానేమో అనే ఫీలింగ్ ఉండేది 2 సినిమాలు దెబ్బతిన్నాక. పోనీ నేను బాగా తీసాను అనుకున్న, ప్రతిఘటన బాగా తీయలేదని నాకు అర్థమైంది, అది వేరే సంగతి. ఆ తర్వాత నేను ఒక షెల్లోకి వెళ్ళిపోయాను అంటున్నా. తర్వాత నేను సినిమాలు చూస్తూ మొదలెట్టిన కాడి నుంచి మళ్ళీ ఆడుతున్న సినిమాలన్నీ, నాకు నచ్చిన సినిమాలన్నీ ఆడతాం మొదలైన. అంటే నేను ఇంకా వెనకబడలేదు, బాగానే ఉన్నాననే ధైర్యం వచ్చింది. కానీ సినిమా తీసే స్తోమత లేదు. నాయుడు గారు వచ్చారు, ఆయన అదృష్టమో మా అదృష్టమో తెలియదు, ఒక కథ నచ్చింది. ఈ జగపతి బాబు గారిని కలవటం, ఈయన ఒక కథ చెప్పాడు, ఈయన డైరెక్టర్ కలిసి ఒక కథ చెప్పారు మాకు. అది రకరకాల డిస్కషన్స్ అయినాక బాగుంది. పెట్టుబడి పెడతానికి ఆయన దొరికారు, యాక్ట్ చేస్తానికి ఈయన దొరికారు. సో దొరికినప్పుడు ఎందుకు అవకాశం వదిలిపెట్టాలనుకున్నాను, కానీ నా లోపల భయం ఉండింది. ఇప్పుడు ఆయన్ని సాటిస్ఫై చేయగలమా లేదో తెలియదు నాకు. అంటే ఇప్పుడు ఆయన ఎంతో పెట్టిన డబ్బులకి మన సినిమా తీయగలమా తీయలేమా, నేను కంట్రోల్ చేయగలనా లేదే వాడి జనరేషన్, కానీ అది ఉండింది. ఈ జగపతి బాబు గారు ఈ క్యారెక్టర్ అసలు చాలా డిఫరెంట్ సినిమా. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, మనకి ఎలా చేస్తాం అనేది ఉంటుంది. మొత్తానికి అందరం కలిసి దాన్ని ఎట్టగట్ట బయట తీసాం, బ్రహ్మాండంగా తీసామని అనుకుంటున్నాం మేము. రేపు మీరు ప్రేక్షకులంతా కలిసి చెప్పాలి, అది మా జడ్జిమెంట్ మీరు ఇవ్వాలి. జగపతి బాబు గారు, లెజెండ్కి ముందు మీరు హీరోగా చేసిన సినిమాల్లో